హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నా వాయిస్ అయితే ఇంకా రాలేదండి. అసలు ఇంకా ఉన్న వాయిస్ కూడా ఆ స్టార్ ఫ్రూట్స్ తినే వరకు పోయింది. సో ఈరోజైతే ఫస్ట్ టైం గార్డెన్లో ఈ చిక్కుడు చాలా వెరైటీ అండి. అసలు ఇదేంటంటే చాలా షార్ట్గా ఉంటుంది అండ్ ఒక 5-6 సీడ్సే ఉంటాయి అన్నమాట. అసలు చాలా బాగుంటుంది ఈ చిక్కుడైతే అసలు. సో ఈరోజు గార్డెన్లో అయితే దగ్గరగా ఇవి కేజీ పైనే ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ మా వారైతే హార్వెస్ట్ చేసేస్తున్నారు. ఇవి వెళ్ళి ఆకాశంలో కాసినట్టు పైన ఎక్కడో ఉన్నాయి. సో ఇవన్నీ మనకైతే అందవు. మా వారే లేడర్ వేసుకొని అయితే హార్వెస్ట్ చేసేస్తున్నారు ఈరోజు. సో ఈ చిక్కుడు అయితే గనుపు చిక్కుడు అంటారనమాట. షార్ట్గా ఉంటుంది కానీ చాలా టేస్టీ ఉంటాయి ఇవి. సో ఇవైతే పైన వన్ సైడ్ అయితే ఇవైతే వచ్చేసినాయి అన్నమాట. సెకండ్ సైడ్ కూడా మా వారైతే హార్వెస్ట్ చేస్తున్నారు. ఇవి బాగా భలే అల్లుకుంది పైన సపోర్ట్ ఉండే వరకు. మళ్ళీ బీరకాయలు అయితే వచ్చేసినాయి అండి. చూడండి, ఇవి లాంగ్ బీరకాయలు అన్నమాట. సో ఫైనల్గా ఇవైతే మంచి పప్పు ఉన్న చిక్కుడే మా వారు తెంపారు, లావు ఇవి. సో అవైతే ఇవి వచ్చేసినాయి అనమాట. ఇక్కడ ఇంకొక వెరైటీ అన్నమాట ఇది. సో ఈ చిక్కుడు కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నారు. ఇవేంటంటే కూర్చొని కాస్తాయి అన్నమాట ఈ ప్లాంట్స్కి అవి. సో అవి కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నారు. ఇవి వన్స్ ఒకసారి అయిపోయినాయండి. మళ్ళీ చూడండి పూత ఎలా వచ్చేసిందో. చాలా బాగా వచ్చింది పూత అయితే. మళ్ళీ స్టార్ట్ అయినాయి కాయలు అయితే. సో ఇలాంటి ఒక్క 2-3 టబ్బుల్లో 2 ప్లాంట్స్ కానీ పెట్టుకున్నాము అంటే మనకు మంచిగా వన్స్ కర్రీకి అయితే సూపర్ అయితే వస్తాయి అన్నమాట. చాలా బాగా వస్తాయి. సో ఇది కిందే కాబట్టి ఇద్దరం హార్వెస్ట్ చేస్తున్నాము. సో ఫైనల్గా అయితే చిక్కుడుకాయలు అయితే ఈరోజు చూడండి ఎన్ని అయితే వచ్చేసినాయో. చాలా బాగా వచ్చినాయండి. 1 కేజీ పైనే ఉన్నాయి. మేము ఫస్ట్ అనుకున్నది వేరు, మొత్తం తెంపుదామని. సో మా వారైతే పెద్దయ్యే తెంపారు. ఇక్కడ వచ్చేసి ఇది నాటు బీరకాయ అన్నమాట. చిన్నగానే ఉంటాయి ఈ బీరకాయలు. ఇందాక చూపించినవి లాంగ్వి, ఇవి షార్ట్ అన్నమాట. హైబ్రిడ్ ఉంటుంది, నాటు బీర ఉంటుంది కదా. సో ఇది నాటు బీర, ఇందాకది హైబ్రిడ్ అన్నమాట. సో ఇది ఇప్పుడే స్టార్ట్ అయినాయి. టమోటోలు కూడా ఈరోజు మా వారు నా గొంతు పోయినా పర్వాలేదు వీరికంట ఈ పచ్చి టమోటోస్తో చట్నీ కావాలి అని అడిగారు. సో దానికోసం పచ్చికాయలు అయితే తెంపామన్నమాట. ఈ ప్లాంట్కి వచ్చేసి పండిపోయినాయి. సో ఇక్కడైతే చూడండి కవల టమోటా అండి, ట్విన్స్ అన్నమాట. ట్విన్స్ వచ్చేసినాయి టమోటోస్. బాగుంది ఇది. సో కానీ మా వారు హార్వెస్ట్ చేసేసారు. నేను పండిందా ఉంచుదామన్నాను కానీ కోసారు. ఇవి వచ్చేసి ఒక రకం అండి, కాశీ టమోటో అన్నమాట. ఈ ప్లాంట్ మొత్తం కాశీ టమోటో. నేను లాస్ట్ వీడియోలో చెప్పా 4 టైప్స్ ఉన్నాయి టమోటోస్ అని. సో ఇక్కడైతే ఒక 2 వంకాయలు అయితే వచ్చేస్తున్నాయి. ఓన్లీ 2నే ఇక్కడ. చూడండి ఈ స్టార్ ఫ్రూట్స్ దీనే నా గొంతు కూడా పోయింది అసలు. ఇవి ఇంకా ఉన్నాయి పండి. చూడండి ఆల్మోస్ట్ ఇంకా 2 డేస్ అయితే ఫుల్గా ఎల్లోకి టర్న్ అవుతాయి అన్నమాట. ఇవి టర్న్ అవ్వకుండానే నేను తినేసాను కొన్ని. సో దానివల్లే ఇంకా టోన్ అయితే ఇంకా రాలేదు. ఇవేమో చూస్తే అసలు తినాలనిపిస్తాయి. చెట్టు నిండా ఉన్నాయండి స్టార్ ఫ్రూట్స్ అయితే. సో ఇక్కడ ఆరెంజ్ లెమన్ అన్నమాట. చూడండి మీరు క్లారిటీగా చూస్తే ఈ లెమన్ వచ్చి సేమ్ ఆరెంజ్ లాగే కనపడుతుంది కానీ ఆరెంజ్ కాదు, టేబుల్ లెమన్ అన్నమాట. ఆరెంజ్ టేబుల్ లెమన్ దాని నేమ్ వచ్చేసి. ఆల్మోస్ట్ డన్ అన్నమాట. మళ్ళీ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది. చిన్న పిందెలు. 365 డేస్ దీనికి కాయలు ఉంటూనే ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి స్వీట్ లెమన్ అన్నమాట. స్వీట్ లెమన్ ఈసారి చాలా బాగా వచ్చింది. సైజు కూడా చాలా బాగుంది. కొన్ని అయితే పండిపోయి రాలిపోయినాయి.
ఈరోజైతే చాలా ఉన్నాయి స్వీట్ లెమన్స్. ఎన్ని కావాలో అన్నీ అయితే తెంపుకుందాము. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఈ స్వీట్ లెమన్ కూడా టెర్రస్ మీద పెంచుకోవాల్సిన మొక్క అండి. అసలు చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇవి ఈ పీల్ తీయకుండానే తినేసేయచ్చు, చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి పింకు జామ మళ్ళీ స్టార్ట్ అయినాయి, చాలా బాగా వచ్చినాయి పిందెలు అయితే. ఇది వచ్చేసి మినీ గువ్వ అండి, చిన్న జామ, స్ట్రాబెర్రీ జామ. ఇంకంతే, ఈ సైజుతో ఎనఫ్ అనమాట. ఇంకా కొంచెం వస్తుంది అంతే. దీని ఫ్లవరింగే చూడండి ఎంత ఉందో, ఎంత చిన్నగా ఉందో. ఫ్లవరే ఇదండి. ఇంకా కాయ ఏ సైజులో ఉండిద్దో ఇమాజిన్ చేయండి మీరే. సో ఇక్కడ వచ్చేసి వాటర్ యాపిల్స్ స్టార్ట్ అయిపోయినాయి గార్డెన్లో అయితే. సో వాటర్ యాపిల్స్, ఇది గ్రీనో ఏమో తెలియదండి. ఫస్ట్ టైం గార్డెన్లో బత్తాయి రావడం ఇదేనండి ఫస్ట్ టైం. నేను పెట్టాక ఇది సెకండ్ ఇయర్ అనమాట. ఇది ఎల్లోకి టర్న్ అయ్యింది అని చెప్పి హార్వెస్ట్ చేసేసాను. కానీ ఇది ఎలా ఉండిద్దో నాకైతే తెలియదు అనమాట అసలు, ఎందుకంటే ఫస్ట్గా ఇదే రావడము. సో ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి, పూత పిందె అంతా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇది ఎల్లోగా ఉందని చెప్పి తెంపేసాను అనమాట. సో ఇది అసలు నాకు పెద్ద లెమన్ అలా అనిపిస్తుంది, కానీ అది లెమన్ కాదు, బత్తాయిని. ఇక్కడ ఇవన్నీ లెమన్స్ అన్నమాట. ఇప్పుడే జస్ట్ ఎల్లోకి టర్న్ అవుతున్నాయి. ఇవి ఫుల్గా ఎల్లోకి టర్న్ అయిన తర్వాత దగ్గరగా 30 కాయలు అయితే ఉన్నాయండి. ఈ 30 నాకు పిక్కెల్కి కావాలి ఈ ఇయర్. సో ఒకేసారి హార్వెస్ట్ అయితే చేద్దాం ఇవన్నీ. సో మొత్తం ఎల్లోకి ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినాయి టర్న్ అవ్వడము. ఫుల్ ఎల్లోకి టర్న్ అయిన తర్వాత మనం పిక్కెల్ పెట్టుకుందాము. ఇది 20 లీటర్స్ బకెట్ అండి. 20 లీటర్స్ బకెట్లో ఈ ఇయర్ ఇదే స్టార్టింగ్. సో బ్లాక్ జామా కూడా స్టార్ట్ అయిపోయింది. అస్సలు ఇది వచ్చేసి ఫిగ్స్ అండి, అంజీరు. 4-5 మంత్స్ అవుతుంది ఈ కాయలు వచ్చి. అసలు ఎప్పుడు పండుతాయో ఏందో మరి. అసలు ఎప్పుడు చూసినా ఇదే పొజిషన్లో ఉంటున్నాయి. లాస్ట్ ఇయర్ అసలు వచ్చిన కాయలు వచ్చినట్టు మంచిగా మగ్గేసాయి. ఈసారి అసలు ఎందుకనో అసలు టర్నే అవ్వట్లేదు ఫ్రూట్గా ఇది. ఇక్కడ ఏదో ఒకటి కలర్ చేంజ్ అయిందని చూడండి, ఇట్లా పట్టుకోగానే ఇది ఊడొచ్చేసింది. ఇలా టర్న్ అవ్వకుండానే చూడండి, గ్రీన్గా ఉండగానే ఇలా బ్రేక్ అయిపోతున్నాయి ఫ్రూట్స్ అన్నీ. మరి ఎందుకో లెమన్స్ కూడా ఇలానే బ్రేక్ అవుతున్నాయండి. ట్రీకి ఉండగానే బ్రేక్ అవుతుంది. నేను మీకు చూపించడం మర్చిపోయాను. సో నేను ఇటు పక్కకు వచ్చేసాను. ఈ ఫ్రూట్ చూపిస్తున్నా, సేమ్ ఇలానే ఫ్రూట్ అయితే మగ్గకుండానే ఇలా బ్రేక్ అయిపోతుంది ఎందుకో. సో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఈరోజు మన హార్వెస్ట్లు అయితే చూడండి, సూపర్ డూపర్ హార్వెస్ట్లు అనమాట. సో చాలా బాగా వచ్చాయి. సో మా వారికి అయితే చెప్పా ఇది ఎలా ఉందో చూడమని. ఇది బత్తాయేనా నిమ్మకాయ? బత్తాకాయనా? పుల్లగుందా?